ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ నెల 11వ తారీఖున టీడీఎల్పీ సమావేశం ఉంది. అయితే ఈ సమావేశంలో కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 12వ తారీఖు సమావేశం అనంతరం 12వ తారీఖు చూసుకుంటే ప్రమాణ స్వీకారం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కావుతున్నారు. అయితే ఈ ప్రధానమంత్రి వచ్చే ఈ సభకు ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చూసుకునే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా టీడీఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఎక్కువ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తో సమావేశంలో ఖచ్చితంగా శాసనసభలోకి గెలవటమే కాదు, ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో ఎలా ఉండాలి, నియోజకవర్గాల అభివృద్ధి మీద ఎలా కృషి చేయాలనే అంశాల మీద కూడా చర్చించబోతున్నారు. పూర్తిగా దాదాపు ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేతో కూడా ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ప్రజాబద్ధంగా పనిచేయాలనేసి చంద్రబాబు సూచించుతున్నారు. శిల్లా రాజేష్, అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ లేకపోతే ఈ టీడీఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించనున్నారు? కేవలం ప్రమాణ స్వీకారానికి సంబంధించేనా, లేదు ఇంకేమైనా విషయాలు మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ టీడీఎల్పీ సమావేశంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని, రాష్ట్ర అభివృద్ధికి వెనకపడటానికి గల కారణాలను పూర్తిగా చర్చించడంతో పాటు మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ స్థానాలు కల్పించాలి, అదేవిధంగా కొత్త వారికి మంత్రివర్గంలో స్థానాలు కల్పించినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఎక్కడా కూడా నిరుత్సాహపడద్దు, పార్టీ అందరినీ సమానంగా గుర్తిస్తుంది, పార్టీ ఎక్కడా కూడా ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి పరిస్థితులకు అనుగుణంగా ఈ పదవులు ఇచ్చే పని ఉండిద్ది, కానీ అంతకు మించి వేరేది ఏముండదు అనేసి ఈ అంశాల మీద కూడా పదవుల గురించి ప్రధానంగా అదేవిధంగా ఖచ్చితంగా మోడీ పర్యటన కూడా 12వ తారీఖు ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ ప్రమాణ స్వీకారం రోజు మోడీ వస్తున్నాడు. మోడీ వచ్చే ఏర్పాట్లలో కూడా ఈ అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ కొనసాగిద్ది. శీలా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.